అలాగే ఈ నగరం సంబంధించి కూడా ఆ ప్రారంభోత్సవం జరిగిన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలు ఆ బొమ్మలు చూపిస్తూ చెప్తూ వచ్చారు. హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఫ్యూచర్ సిటీని కలుపుతూ రోడ్లు వేయటమే కాకుండా ఇక్కడ నుంచి బందర్ పోర్టుకి తెలంగాణ రాష్ట్రానికి లేనటువంటి ఒక సీ పోర్టుని కలుపుతూ వయా అమరావతి మీద నుంచి ఒక అద్భుతమైనటువంటి గ్రీన్ ఫీల్డ్ రోడ్ని శాంక్షన్ చేపించుకొని వచ్చాను. నిన్న ఢిల్లీ పోయినప్పుడు కేంద్ర మంత్రితో మాట్లాడి వాటన్నిటినీ క్లియర్ చేయించుకొని తీసుకొని వచ్చానని చెప్పి వారు ఆ మ్యాప్లో చూపిస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. అదొకటే కాదు, ఇదే ఫ్యూచర్ సిటీ మీద నుంచి బెంగళూరుకు కూడా రోడ్డును కలుపుతూ శాంక్షన్ కూడా చేపించి తీసుకొని వచ్చారని చెప్పారు. రైలు ఇది ఒక మహా అద్భుతంగా మారేటువంటి నగరంగా రూపుదిద్దుకోబోతా ఉంది. మనందరికీ తెలిసిందే, నిన్న ముఖ్యమంత్రి గారు వరల్డ్ టూరిజం డే సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ నగరం గురించి కూడా ఒక మాట చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని అందరూ ఓల్డ్ సిటీ అంటారు. అది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ. ఆ ఒరిజినల్ సిటీని కూడా అద్భుతంగా మేము డెవలప్ చేస్తున్నామని చెప్తూనే తెల్లారే వరకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ భవిష్యత్ నగరం కోసం చూస్తారో అటువంటి భవిష్యత్ నగరానికి సంబంధించినటువంటి కార్యాలయానికి ఈరోజు భూమి పూజ చేసి కార్యక్రమం చేసి నిజంగా రెండు అంశాలని ఈరోజు స్పష్టంగా ఈ రాష్ట్రానికి దేశానికి కూడా చూపిస్తా ఉన్నారు.